నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యువ రాజకీయ నాయకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత హఠాన్మరణం పొందారు. అది కూడా ఒక యాక్సిడెంట్ లో అకాల మరణం చెందడంతో బీఆర్ఎస్ నేతల్లో గానీ రాజకీయ వర్గాల్లో గానీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హఠాన్మరణం వల్ల నిజంగానే ఇది యాక్సిడెంటా లేదంటే ఎవరైనా కావాలని చేయించారనే అనుమానాలు కూడా దావితీస్తున్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం ఎగ్జాక్ట్ గా ఫిబ్రవరి 19వ తారీఖున వాళ్ళ నాన్న కిడ్నీ సమస్యతో చనిపోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year తర్వాత ఇప్పుడు వాళ్ళ కూతురుకి 2 గంటలు తప్పించి 3వ గంటంలో మరణించడం జరిగింది. అంతకుముందు లిఫ్ట్లో కూడా ఇలానే తను ఇబ్బంది పడుతూ ఉండడం వల్ల అక్కడ ఆవిడ ఇరుక్కుపోవడం జరిగింది. 3 గంటలు ఇరుక్కున్న తర్వాత బయటకు వచ్చారు. తర్వాత ఆవిడని సేవ్ చేయడం జరిగింది. ఇకపోతే మొన్న నల్గొండ చలో నల్గొండ అనే కార్యక్రమంలో కేసీఆర్ పిలుపు మేరకు లాస్య నందిత అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కూడా ఆవిడ కార్ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఒక హోంగార్డ్ కూడా చనిపోవడం జరిగింది. కానీ త్రుటిలో తప్పుకున్నారు, ఆవిడ ప్రాణాలతో బయటపడ్డారు. ఇక ఇది 3వసారి రింగ్ రోడ్డు దగ్గర యాక్సిడెంట్ అవ్వడం అనేది ఇప్పుడు కలకలం రేపుతుంది. ఇటీవల నార్కట్పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె త్రుటిలో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ఇక లాస్య నందిత ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టగా ఆమె తలకు గాయాలయ్యాయి. అప్పుడు 10 రోజుల్లోనే మరో రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత ప్రాణాలు విడిచారు. ఏడాది క్రితమే కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించగా ఆయన కుమార్తె లాస్య నందితకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చాడు. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి ఆవిడని ఆహ్వానించారు ఆ పార్టీలోకి. ఇక ఆవిడ ఇంతకు ముందు కవాడిగూడ కార్పొరేటర్ గా పనిచేశారు. తండ్రి సాయన్న మరణంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా టికెట్ దక్కించుకున్నారు ఆవిడ. గత ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి 17,169 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లాస్య నందిత తండ్రి సాయన్న 1994 నుంచి 2004 వరకు 3 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014, 2019లోనూ బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. అనారోగ్యంతో గతేడాది కన్నుమూశారు. తండ్రి మరణించిన ఏడాదికి లాస్య రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి నిపుణులు 3 ప్రధాన కారణాలు చెప్తున్నారు. సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉన్న మారుతి సుజుకి XL6 కారులో ప్రయాణం ఒక కారణమైతే మిడిల్ సీటులో కూర్చున్న నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదని చెప్తున్నారు. ముందు సీటుకి వేగంగా ఢీ కొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ కావడం మరో కారణం అంటున్నారు. 10 రోజుల క్రితమే ఆమె స్కార్పియోలో వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు ఆ డ్రైవర్ను మార్చిన నందిత బతికేవారని అంటున్నారు. మళ్ళీ అదే డ్రైవర్ను పెట్టుకోవడం జరిగింది. కొద్ది రోజుల క్రితం లిఫ్ట్ ప్రమాదం నుంచి కూడా ఆమె బయటపడ్డారు. 3వ ప్రమాదం నుంచి ఆమె తప్పించుకోలేకపోయారు. ఇలా వరుసగా ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. మృత్యువు ఆమెను వెంటాడుతూనే ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదం ఇప్పుడు కలకలంగా మారింది. ఆమె మరణంతో బీఆర్ఎస్ వర్గాల్లో విషాదం అలముకుంది. ఈ నేపథ్యంలో లాస్య మృతిపై తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు. అదేవిధంగా తన సంతాపాన్ని తెలియజేస్తూ లాస్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేసీఆర్. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలను పొందిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరణమని తెలిపారు కేసీఆర్. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. శోక సముద్రంలో వారి కుటుంబం సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని కూడా తెలిపారు. యువ శాసన సభ్యురాలిని తాను కోల్పోయానని కేటీఆర్ కూడా పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమె మరణంపై సంతాపం తెలియజేశారు.